హాయ్ అండి. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే ఈజీగా సగ్గుబియ్యం పాయసం అయితే ప్రిపేర్ చేసేసుకుందాము. డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే చూపించబోతున్నాను. మెజర్‌మెంట్స్‌తో సహా చూపిస్తాను. ఇది మనం పండగలకైనా, వ్రతాలకైనా ప్రసాదాలుగా పెట్టొచ్చు. లేదు అంటే మనం సడెన్‌గా ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సింపుల్‌గా నేను ప్రిపేర్ చేసే మెథడ్ అయితే చూపిస్తాను. ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుందాము. ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు సగ్గుబియ్యం అయితే వేసుకుంటున్నానండి. ఈ సగ్గుబియ్యాన్ని మనం మంచిగా వాష్ చేసుకోవాలి. కొంచెం ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. అందులో స్టార్చ్ అనేది ఉంటుంది. కాబట్టి మనకి వాష్ చేస్తే పోతుందనమాట. నీట్‌గా వాష్ అయితే చేసుకోండి. 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ గిన్నెలో ఈ సగ్గుబియ్యాన్ని అయితే వేసేసుకొని మనం ఒక 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుందాము. అట్‌లీస్ట్ ఒక 3-4 అవర్స్ 3-4 గంటలు తప్పకుండా నానబెట్టుకోవాలి. నానబెట్టుకుంటేనే మనకి మంచిగా సగ్గుబియ్యం అనేది ఉడుకుతుంది తర్వాత. సో, నేనైతే 3 గంటలు నానబెట్టానండి. చూడండి 3 గంటలు నానిన తర్వాత మనకి మంచిగా నానిపోయాయి కదా సగ్గుబియ్యం అనేవి. ఇప్పుడైతే ఈ వాటర్ అంతా కూడా మనం అంటే చూసారా ఇంకా వైట్‌గా మనకి నానిన తర్వాత ఆ వాటర్‌లో ఉంది చూసారా? అదంతా కూడా స్టార్చే. కాబట్టి నేనేం చేస్తున్నానంటే మొత్తం సగ్గుబియ్యాన్ని వడకట్టేస్తున్నాను. ఈ వాటర్‌ని యూజ్ చేయట్లేదు. మొత్తం సగ్గుబియ్యాన్ని వడకట్టేసి ఓన్లీ సగ్గుబియ్యాన్ని మాత్రమే మనం ఆహ్, ఒక గిన్నెలోకైతే వేసుకొని నేను ఒక కప్పు సగ్గుబియ్యం తీసుకున్నాను కదా! సో, 4 కప్స్ అదే కప్పుతో మెజర్‌మెంట్ 4 కప్పుల వాటర్ అయితే వేస్తున్నాను అందులో. 4 కప్పుల వాటర్ అనేది వేసేసి, ఈ సగ్గుబియ్యం మనము వడకట్టాం కదా! ఆ సగ్గుబియ్యాన్ని కూడా వేసేసి, మనం మంచిగా మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్నయితే ఉడికించుకోవాలండి. మనకి ఒక 10 మినిట్స్ తర్వాత మనకి ఇది కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా తయారైపోతూ ఉంటుంది. చూసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మనకి ఎంతవరకు మనం ఉడికించుకోవాలంటే, మనకి ఇది ట్రాన్స్‌పరెంట్‌గా అయిపోవాలి. ఇవి కొంచెం వైట్‌గా కనిపిస్తున్నా కూడా అవి ట్రాన్స్‌పరెంట్‌గానే ఉంటాయండి. కొన్ని మనకి ఫుల్‌గా ట్రాన్స్‌పరెంట్ అయిపోతాయి. కొన్నయితే మనకు కొంచెం వైట్‌గా అనిపిస్తాయి గానీ, మనం చెక్ చేసుకోవాలి. చెయ్యి పెట్టి చేస్తే మనకది ట్రాన్స్‌పరెంట్‌గా ఉందో లేదో చెక్ చేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఇప్పుడు ఉడికిపోయాయి సగ్గుబియ్యం అనేది. సో, దగ్గరకు కూడా అయిపోయింది. ఇప్పుడైతే నేను 1.5 కప్పు బెల్లం పౌడర్ అయితే వేస్తున్నాను. మీరు బెల్లమైనా వేసుకోవచ్చు. ప్రాబ్లమ్ లేదు. నేనైతే బెల్లం పౌడర్ వేస్తున్నాను 1.5 కప్పు. మనం సగ్గుబియ్యం దేంతో అయితే తీసుకున్నామో దాంతోనే సేమ్ మెజర్‌మెంట్ 1.5 కప్ అయితే బెల్లాన్ని తీసుకుంటున్నాను. మీరు కావాలంటే ఒక కప్పు బెల్లం తీసుకొని పంచదార కూడా ఒక 2 స్పూన్స్ వేసుకున్నా పర్వాలేదు. నేనైతే బెల్లమే తీసుకుంటున్నాను. వేరే ఏం వేయట్లేదు. బెల్లం వేసుకున్న తర్వాత నీట్‌గా కలిపేసుకొని కొంచెం దగ్గరికైతే అవ్వాలండి మనకి. కొంచెం దగ్గరికైతే అయిపోతే బావుంటుంది. చూడండి నేను చూపిస్తున్నా కదా! ఈ విధంగా దగ్గరికయిపోవాలి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఏ స్వీట్ చేసినా కూడా మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటే మనకి స్వీట్ అనేది కొంచెం స్వీట్‌గా అనిపిస్తుంది. సాల్ట్ ఎయకపోతే గనక కొంచెం చప్పగా ఉంటుందనమాట. కాబట్టి లైట్ చిటికెడు సాల్ట్ ఏసుకుంటే సరిపోతుందంతే. సాల్ట్ వేసుకున్న తర్వాత నేను యాలకుల పొడి కూడా వేస్తున్నాను. యాలకుల పొడి కూడా వేసేసి నీట్‌గా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే మనకి పర్ఫెక్ట్‌గా ప్రిపేర్ అయిపోయింది. దీన్ని బాగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాతే మనం పాలనేవి మిక్స్ చేసుకోవాలి. చల్లారడానికి పక్కన పెట్టేసుకోండి. చూడండి ఈ విధంగా చల్లారిపోవాలండి. చల్లారిన తర్వాత నేనైతే సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పాలైతే తీసుకుంటున్నాను. కాచిన పాలండి. ఆల్రెడీ మరగబెట్టిన పాలనైతే వేస్తున్నాను. ఒక కప్ అయితే వేస్తున్నాను. ఒకవేళ మీరు కొంచెం చల్లారిన తర్వాత తింటాను అనుకుంటే, అంటే ఇంకా కొంతసేపు అయిన తర్వాత తింటాను అనుకుంటే గనక ఇంకొక కప్పో లేకపోతే హాఫ్ కప్పో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇది కొంచెం దగ్గరికయిపోతుందనమాట. కొంచెం థిక్‌గా అయిపోతుంది. మనకు కొంచెం పల్చగా ఉండాలి అంటే, మీరు లేట్‌గా తింటారు అనుకుంటే గనక, మీరు ఒక 2 కప్పులు పాలైనా వేసుకోవచ్చు. లేదంటే 1.5 కప్ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు పాలను మాత్రమే వేస్తున్నాను. మేము వెంటనే తినేస్తున్నాం కాబట్టి, నేను ఒక కప్పు మాత్రమే వేస్తున్నాను. ఇందులోనే పక్కన కొంచెం జీడిపప్పు, కిస్మిస్ అనేది నేను నెయ్యిలో వేయించానండి. వాటిని కూడా వేసేస్తున్నాను. నెయ్యితో పాటు నేను ఆ జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేసుకొని నీట్‌గా కలిపేసుకుంటున్నాను.
చాలా టేస్టీగా ఉంటుంది. సమ్మర్‌లో అయితే మంచిగా చలవ చేస్తుంది. చాలా ఫాస్ట్‌గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చేస్తే మనకి పాలనేవి విరగవు. మనం ముందే పాలనేవి వేసేస్తే గనక పాలనేవి విరిగిపోతాయి. బెల్లం వేసాం కదా! సో, ఏంటంటే పాలు వేస్తే మనకి విరిగిపోతుందనమాట. వేడి వేడి సగ్గుబియ్యం మిశ్రమం ఉంది కదా! అందులో పాలనేవి వేసేస్తే గనక విరిగిపోతాయి. సో, అప్పుడు మాత్రం వేయొద్దు. మొత్తం సగ్గుబియ్యం మిశ్రమం అనేది చల్లారిన తర్వాత మాత్రమే మీరు పాలనేవి వేసుకోవాలి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా సగ్గుబియ్యం పాయసం అనేది ప్రిపేర్ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్‌లో తప్పకుండా తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. నా వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి. సేమియా పాయసం ఉంది. మీకు స్వీట్ పొటాటో ఎర్ర దుంపలుంటాయి కదా! దాంతో కూడా పాయసం అనేది ప్రిపేర్ చేశాను. ఇదే కాకుండా పులిహోర ఉంది. ఇవన్నీ గూడా ఉన్నాయి. ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో ఒక్కసారి చూడండి. మీకు నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.